సమయం కావచ్చింది. మరి మనం మహోన్నతుడగు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయం. అందరు సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి మీ మొబైల్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేనిచో సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ஒன்றான மெய்தேவனாகிய பிதாவாகிய யெகோவா தேவனையும் நம்முடைய கர்த்தரும் ஆண்டவருமாகிய இயேசு கிறிஸ்து மூலமாய் அவரை ஆவியோடும் உண்மையோடும் தொழுது கொள்ள நாம் வந்திருக்கிறோம். எனவே எல்லோரும் உங்களுடைய மொபைல்களை சுவிட்ச் ஆஃப் பண்ண வேண்டும் அல்லது சைலண்ட் மோடில் வைக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறோம். మహోన్నతుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఎలాంటి అంతరాయం కలగకూడదు. ఆరాధనకి దేవుడు కోరుకునేది పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలని. కాబట్టి ఎలాంటి మొబైల్ సౌండ్లు రాకుండా మీరు దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. లేకపోతే దేవుడు గడిచిన కాలమంతయు తన అపారమైన ప్రేమ చేత మనందరినీ కాచి కాపాడి సజీవుల సంఖ్యలోంచి ఆయుష్ అనే కృపను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని సముఖంలో మనందరం సజీవ రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమైనాం. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలతో పాటు భౌతికమైన మేళ్లతో మనను తృప్తిపరుస్తున్నాడు దేవుడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. కాబట్టి మన ఆలోచనలు, తలంపులు తండ్రి దేవుని వైపునకును ప్రభువైన యేసుక్రీస్తు వైపునకును కేంద్రీకరించినట్లయితే కృతజ్ఞత భావంతో ప్రోక్షింపబడిన హృదయాలతో మనం దేవుడు కోరుకున్న విధంగా వాక్యానుసారం, ఆయన చిత్తానుసారం ఆయన ఆరాధించడానికి మనం పూనుకుందాం. దయచేసి మీ పిల్లల్ని మీ స్వాధీనంలో పెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ సందర్భంలో ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. நாம் எல்லோரும் எழுந்து நிற்போம், தேவனை ஜெபிப்போம். అత్యంత కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహామహుడా, అద్వితీయ సత్యదేవుడా, సమస్తమునకు జీవాధారకుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతయు మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి సజీల సంఖ్యలో ఉంచి ఈ ఉదయకాల సమయంలో మేమందరం ఆత్మ సంబంధమైన రాళ్ల వలె, ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవ రాళ్ల వలె కట్టబడటకు కృప చూపారు. అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు దూరస్తులం, దేవుని ఎరగని వారు, మీకు శత్రువులం. కనికరించి కృప చూపి సత్యవాక్యం ద్వారా మమ్మల్ని పిలిచి మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి ఆత్మ సంబంధమైన మీ రాజ్యంలో మమ్మను రాజ్య నివాసులుగా చేసి క్రీస్తు శరీరంలో అవయవాలుగా మేమందరం కలిసి పనిచేయలాగున కృప చూపారు. అందుని బట్టి కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా నాయన, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి క్రీస్తు సారూప్యం సంపాదించుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని సంఘంగా మాకు దయచేసి మా కొరకు పరిపూర్ణంగా రాయించి నియమించిన పరిశుద్ధ గ్రంథాన్ని, మా మాతృభాషలో ముద్రించిన గ్రంథాన్ని మా హస్తానికి ఇచ్చి ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించి అందులో మీ చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించగలిగినట్లు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.
మీ మాటలు వినకపోతే మా బ్రతుకులు మారు. మీ హెచ్చరికలు, మీ ఆదరణ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మేము ఆలోచించి దిద్దుకొనిలాగున సహాయపడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరవడానికి కృప చూపుతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మీ కార్యములు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. మీ మార్గములు సత్యమైనవి, న్యాయమైనవి తండ్రి. మీ నీతిని బట్టి, నరులకు మీరు చేయు ఆశ్చర్య కార్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రియులు ఇంకా ఎంతమంది మార్గ మధ్య ఉన్నారో సురక్షితంగా క్షేమంగా వారు రాగలుటకు ప్రతి ఆటంకాన్ని తొలగించి నడిపించమని మనం చేసుకుంటున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉండి నడిపించమని ప్రతి అంశంలో నాయన మనసుతో ఆత్మతో పాటలు పాడడానికి మాకు నేర్పించమని మనం చేసుకుంటున్నాం. కృతజ్ఞత భావంతో ప్రక్షిప్త హృదయాలతో మీ సముఖంలో చేరిన బిడ్డలందరినీ బలపరిచి నడిపించమని, ఒకవేళ బాధలో, కన్నీటిలో, కష్ట నష్టాలతో కూడిన సహోదరి సహోదరులు మా మధ్య ఉన్నట్లయితే మీ ఆదరణ దయచేయమని, బలపరచమని, ఓదార్చమని మనం చేసుకుంటున్నాం. శరీరంలో ఉన్న శరీర సంబంధంగా ఆలోచించకుండా ఆత్మ సంబంధమైన వారుగా, ప్రత్యేకింపబడిన వారుగా పైన వాటి మీద మనసు నుంచి మేము ప్రవర్తించినట్లు, నడుచుకోగలిగినట్లు మమ్మల్ని బలపరిచి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా అతిక్రమాలు, మా దోషాలు, మా అపరాధాలు నాయనా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. కనికరించి మీ నీతిని బట్టి, మీ కృపా బాహుల్యమును బట్టి క్షమించమని బతిమాలుకుంటూ జరుగుతున్న ఈ ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అన్ని విషయాల్లో మాకు సహాయం దాయిచ్చమని ఈ విన్నపాలు మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. యేసుక్రీస్తు ప్రభు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. తండ్రి అయిన దేవుని, మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించి కనపరుచుకుందాం. ఆత్మతో మనసుతో పాడాలని పరిశుద్ధాత్ముడు రాసిచ్చాడు. కాబట్టి మన ఆలోచనలు, తలంపులు అటు ఇటు చెదరకుండా ఏకాగ్రతతో తండ్రి కోరుకున్న విధంగా మరి మనం ఆత్మతో మనసుతో పాటలు పాడదాం. మీకు ఇవ్వబడిన ప్రతుల్లో తెలుగు మరియు ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది, అలాగే తమిళ్లో కూడా ముద్రించబడి ఉన్నది. కాబట్టి అన్ని పాటలు అందరం పాడదాం. పాటల కార్యక్రమం నడిపించాల్సిందిగా మన ప్రియులు దేవదాస్ గారిని సంఘం తరపున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆన్లైన్లో కూడుకొని ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయం ముందు మనము ఆత్మ సంబంధమైన స్తుతి కీర్తనలతో మన తండ్రి అయిన దేవుని, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించుకుందాం. సో అందరు సహోదరులు ఉండరు కాబట్టి అన్ని భాషలలో మనం పాటలు పాడుకుందాం. తెలుగు, తమిళ్, కన్నడ, అలాగే ఇంగ్లీష్లో పాటలు పాడుకుందాం. మొదటిగా తెలుగు ఒక పాట పాడుకుందాం. ఆరాధించదము ఆత్మతో నిరతము అనే పాట పాడుకుందాం. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసార చేయుచు, ఆనందగానము మనసార చేయుచు, అనుదినం కీర్తింతుము
ఆరాధించెదను ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు. అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు. ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడయున్నవాడు మన దేవుడు. అమరుడయున్నవాడు మన దేవుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. సత్యస్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు. సత్యస్వరూపి సర్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు. మహిమాన్వితుడు మనకును తండ్రియే. మహిమాన్వితుడు మనకును తండ్రియే. పరమందువాసీనుడు పూజారుడు పరమందువాసీనుడు పూజారుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును. అనుదినం కీర్తింతుము రారాజును. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. రెండవదిగా తమిళ్ భాషలో ఒక పాట పాడుకుందాము. తూదిడు పాడిడ పాతిరమే తూంగవన్ యేసువిన్ నామమిదే అనే పాట పాడుకుందాం. తూదిదు పాడిడ పాతిరమే తూంగవన్ యేసువిన్ నామమదే. తూదిడు పాడిడ పాతిరమే தூங்கவன் இயேசுவின் நாமமதே. துதிகளின் மத்தியில் வாசம் செய்யும் தூயனேயமாய் ஸ்தோத்தரிப்போமே. அற்புதமே அவன் நடுதலே
நாமல்லேலூயா துதி சாற்றிடுவோம் நன்றியால் உள்ளமே மிக பொங்கிடுதே நாமல்லேலூயா துதி சாற்றிடுவோம் கடந்த நாட்களில் கண்மணி போல் கருத்துடன் நம்மை காத்தாரே கடந்த நாட்களில் கண்மணி போல் கருத்துடன் நம்மை காத்தாரே கர்த்தரை நம்பி ஜீவித்திட கிருபையும் ஸ்தோத்தரிப்போமே அற்புதமே அவன் நடுதுதலே ஆனந்தமே பரமானந்தமே நன்றியால் உள்ளமே மிக பொங்கிடுதே நாமல்லேலூயா துதி சாற்றிடுவோம் நன்றியால் உள்ளமே மிக பொங்கிடுதே நாமல்லேலூயா துதி சாற்றிடுவோம் அகினி ஓடாய் நடந்தாலும் அலையின் தண்ணீரை கடந்தாலும் அகினி ஓடாய் நடந்தாலும் அலையின் தண்ணீரை கடந்தாலும் சோதனையோ மிக பெருகிடினும் ஜய நமக்கிந்தத ஸ்தோத்தரிப்போமே அற்புதமே அவன் நடத்துதலே ஆனந்தமே பரமானந்தமே நன்றியால் உள்ளமே மிக பொங்கிடுதே நாமல்லேலூயா துதி சாற்றிடுவோம் நன்றியாய் உள்ளமே மிக பொங்கிடுதே நாமல்லேலூயா ಸ್ತುತಿ ಸಾற்றிಡುವೋಂ. ಮೂರನೇದಾಗಿ ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿಕೊಳ್ಳೋಣ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಎನ್ನುವ ಹಾಡನ್ನು ಹಾಡಿಕೊಳ್ಳೋಣ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ 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 ಯೆಹೋವನಿಗೆ ಆರಾಧನೆ 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 ಯೆಹೋವನಿಗೆ ಆರಾಧನೆ ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ ಎಷ್ಟೊಂದು ಉಪಕಾರ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ
ನೀ ಮಾಡಿರುವೆ ತಂದೆಯೇ. ಎಷ್ಟೊಂದು ಉಪಕಾರ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೀ ಮಾಡಿರುವೆ ತಂದೆಯೇ. ನನ್ನ ಪ್ರಾಣ ನೀ, ನನ್ನ ಉಸಿರು ನೀ, ನನ್ನ ಪ್ರಾಣ ನೀ, ನನ್ನ ಉಸಿರು ನೀ. ಎಂದೆಂದು ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಎಂದೆಂದು ನಿಮಗೆ ಆರಾಧನೆ. ನಮ್ಮ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ. ಬಲವಿಲ್ಲವಿರುವಾಗ ನನ್ನನ್ನು ನೀ ಬಲಪಡಿಸಿದ್ದೀ ತಂದೆಯೇ. ಬಲವಿಲ್ಲದಿರುವಾಗ ನನ್ನನ್ನು ನೀ ಬಲಪಡಿಸಿದ್ದೀ ತಂದೆಯೇ. ನನ್ನ ಬಲವು ನೀ, ನನ್ನ ಬಂಡೆ ನೀ, ನನ್ನ ಬಲವು ನೀ, ನನ್ನ ಬಂಡೆ ನೀ. ಎಂದೆಂದು ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಎಂದೆಂದು ನಿಮಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ. ಹಸಿವಿನಲ್ಲಿರುವಾಗ ನನ್ನನ್ನು ನೀ ಅನುದಿನವೂ ಪೋಷಿಸಿದಿ. ಹಸಿವಿನಲ್ಲಿರುವಾಗ ನನ್ನನ್ನು ನೀ ಅನುದಿನವೂ ಪೋಷಿಸಿದಿ. ನನ್ನ ಪಾಲು ನೀ, ನನ್ನ ಪಾನ ನೀ, ನನ್ನ ಪಾಲು ನೀ, ನನ್ನ ಪಾನ ನೀ. ಎಂದೆಂದು ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಎಂದೆಂದು ನಿಮಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ, ಆರಾಧನೆ, ಆರಾಧನೆ. ಯೆಹೋವನಿಗೆ ಆರಾಧನೆ, ಆರಾಧನೆ, ಆರಾಧನೆ. ಯೆಹೋವನಿಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಾ ಮಾಡುವೆ ನಿಮಗೆ ಆರಾಧನೆ. We'll sing a English hymn. Sing the wondrous love of Jesus, sing His mercy and His grace. Sing the wondrous love of Jesus, sing His mercy and His grace. In the mansion bright and blessed, place when we all get
to heaven. What a day of rejoicing that will be when we all see Jesus. We'll sing and shout the victory while we walk the pilgrim pathway. Clouds will overspread the sky, but when traveling days are over, not a shadow, not a sign, when we all get to heaven. What a day of rejoicing that will be when we all see Jesus. We will sing and shout the victory. Let us then be true and faithful, trusting, serving every day. Just one glimpse of Him in glory will the toils of life repay. When we all get to heaven, what a day of rejoicing that will be when we all see Jesus. We'll sing and shout the victory. అద్భుతంగా మన హృదయ వీణను మీటి స్తుత్యాగం అర్పించాం, జిహ్వా ఫలాలు అర్పించాం. అన్ని భాషల్లో దేవుని పాడి స్తుతించి మహిమపరిచాం. పాటలు అర్పించిన సహోదరునికి సంగతి వందనాలు తెలుపుతున్నాం. బైబిల్ పాఠను చదువుకుందాం. అందరం లేచి నిలబడదాం. కీర్తనలో 119వ అధ్యాయం 25 నుండి 32 వరకు తెలుగులో సహోదరులు అన్వేష్ గారు, కన్నడలో సహోదరులు రాజేంద్ర గారు, కన్నడలో మన ప్రియ తమిళ్లో మన ప్రియ సహోదరు త్రిభువన్ రాజు గారు చదవడానికి సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. 119వ కీర్తన వచనాలు 25 నుంచి 32 వరకు చదువుకుందాం. 119 Psalm, verses from 25 to 32. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను.